హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మాధవీస్ కిచెన్. ఈరోజు బాగా వర్షం పడుతుంది బయట. సో ఏదైనా వేడివేడిగా స్నాక్స్, వర్షాకాలం వర్షం పడుతుందండి న్యాచురల్లీ. సో మనం ఈవినింగ్ ఏదైనా స్నాక్స్ లాగా తింటే వేడివేడిగా బాగుంటుందని ఆలోచించి కాలీఫ్లవర్ రెడీగా ఉంది ఇంట్లో. సో కాలీఫ్లవర్తో గోబీ 65 చేసేద్దామని స్టార్ట్ చేస్తున్నాను. సో మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట ఈ వీడియో. ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తుంటారు, కానీ చాలా సింపుల్ ప్రొసీజర్లో నేను చెప్పేస్తాను. దీనికి కావాల్సిన మైదా, కార్న్ ఫ్లోర్ అవన్నీ తర్వాత చూద్దాం కలపడము. మెయిన్ ఇప్పుడు కాలీఫ్లవర్ని ముక్కలు ముక్కలుగా కట్ చేసి కొద్దిగా వేడి నీళ్ళలో అలా వేసి తీసి పెట్టుకోవాలి. ఎందుకుని అంటే కొద్దిగా పచ్చిదనం పోయి ఉడికడం ఒకటి అయితే, ఇంకొకటి ఏంటంటే గోబీలో చిన్న చిన్న పురుగులు ఉంటాయండి. ఆ పురుగులు పోవాలంటే మనం నీళ్ళలో ఎంత కడిగినా పోకపోవచ్చు. అందుకని కొద్దిగా అలా వేడి నీళ్ళలో ఉప్పు పసుపు వేసి నీళ్ళలో ఇలా ఒక 5 minutes కూడా ఉంచక్కర్లేదు. అలా ఉంచి తీస్తే ఏంటంటే ఆ పురుగులు చచ్చిపోతాయి, గోబీ కూడా కొద్దిగా మెత్తబడుతుంది. తర్వాత మనం ఫ్రై చేసుకోవచ్చు అనమాట. సో దీన్ని ముందు ముక్కలు ముక్కలుగా కట్ చేసుకుందాం. ఇగో ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవడమేనండి. ఇలాగా మామూలుగా ఇట్లా ఈ ఏదైతే పెద్ద కాండం ఉందో దాన్ని తీసేసేయాలి. కానీ చిన్న చిన్న కాండాలు ఏం పడేయక్కర్లేదు. దాన్ని ఇలా రెండుగా చేసుకొని ఇంతింత ముక్కలు చేసుకుంటే చాలు. మొత్తం ఇంతింత ముక్కలు చేసుకొని చూపిస్తాను. ఇదిగోండి ఈ సైజు ముక్కలు మంచిగా కట్ చేసేసుకున్నాను. అన్ని వేస్టేజ్ అంటే సెంటర్లో ఉండే ఈ గట్టి పార్ట్ని మాత్రమే తీసేసాను అనమాట. మిగతా మొత్తం వేసుకోవచ్చు. ఇన్ని నీళ్ళు తీసుకున్నాను. ఈ నీళ్ళలో కొద్దిగా ఉప్పు వేస్తాను. పురుగులు తెచ్చుకోవడానికే సుమా ఇది. ఉప్పు వేసాను, ఉప్పు కళ్ళుప్పు వేసాను, కొద్దిగా పసుపు వేసుకుందాం అంతే. వేసి ఇందులో ఈ పీసెస్ అన్నీ వేసేస్తున్నాను. ఇందులో అన్ని ఇలా పీసెస్ అన్నీ వేసేసుకున్నాను. పొయ్యి మీద పెట్టి 5 అంటే 5 నిమిషాలేనండి, అంతకన్నా అస్సలు ఎక్కువ ఉంచొద్దు. కొంచెం పచ్చిగా ఉన్నా పర్వాలేదు, కానీ ఎక్కువ మెత్తబడకూడదు. ఎక్కువ మెత్తబడిందంటే మన పకోడీ ఏదైతే మన గోబీ 65 ఉందో మెత్తగా అయిపోతుంది, అస్సలు బాగోదు. కొంచెం అని అలా క్రంచీగా ఉంటేనే బాగుంటుంది. సో పురుగులు పోవడం అనేదే దృష్టిలో పెట్టుకొని ఒక్క 5 నిమిషాలు పొయ్యి మీద పెడదాం అంతే. అంతే పొయ్యి మీద పెట్టాను. ఒక్క 5 minutes, ఒక్క పొంగి ఇలా రాగానే ఆఫ్ చేసేద్దాము. ఇంకా దీని మీద నూనె కాగడానికి పెట్టేసేసుకొని అక్కడ మనం మ్యారినేషన్ ఏదైతే మనం దీని పైన కోటింగ్ ఉంటుందో దాన్ని రెడీ చేసుకున్నాం. గోబీ బాయిల్ అవ్వడానికి పెట్టాను. ఇంకా మనం దానికి అవుటర్ కోటింగ్ రెడీ చేసుకోవడానికి ఈ బౌల్ తీసుకున్నాను అనమాట. అయితే ఈ బౌల్ గురించి చాలా మంది మెసేజెస్ చేస్తున్నారండి. బౌల్ చాలా బాగుంది, ఏ బ్రాండ్ది, మేము కూడా తెప్పించుకుంటాం అని చెప్పేసి. ఇది ఒక్కసారి క్లోజ్అప్ లో చూపించు. పైరెక్స్ కనిపిస్తుందా క్లారిటీగా? పైరెక్స్ అనే కంపెనీ అండి. ఇది 3.8 లీటర్స్ అనమాట. క్వాంటిటీ 3.8 లీటర్స్. అయితే ఇది నేను తెచ్చుకోలేదు, మా పాప ఇది US నుంచి పంపించింది. అది ఇక్కడ కూడా దొరుకుతాయంట ఈ బ్రాండ్. ట్రై చేయండి మీరు, సేమ్ పేరు కొట్టండి రావచ్చు. నేను ట్రై చేయలేదు. ఇది మన గోబీ మంచిగా బాయిల్ అవుతుంది, ఇంకా అవ్వాలి. 2 minutes ఆగుదాం. ఇంకా ఈ లోపల ఇది చెప్పేస్తాను, చూద్దాం. ఇది మ్యారినేషన్. కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ తీసుకుంటున్నా, 1 స్పూను. మన గోబీ ఎక్కువ లేదు, ఒక్కటే స్మాల్ గోబీ కాబట్టి మనము చూసుకొని వేసుకోవాలి. ఇది మైదా పిండి అండి. మైదా పిండి 3 spoons తీసుకుంటున్నాను. 1 2 3 spoons మైదా పిండికి ఒక్కటే 1 స్పూన్ కార్న్ ఫ్లోర్, 1 స్పూన్ కార్న్ ఫ్లోర్ అంతే. తర్వాత కొద్దిగా ఉప్పు, దీనికి మాత్రమే టేస్ట్కి తగినంత ఉప్పు. మనము పువ్వు ఉడికేటప్పుడు కూడా వేస్తున్నాం, దానికి కొద్దిగా పడితే పట్టవచ్చు, కానీ మనము కొంచెం చూసుకొని వేసుకోవాలి. తక్కువ వేసుకోవడం బెటర్ ఎప్పుడైనా. ఆ తర్వాత రుచికి తగినంత కారం, తర్వాత కొద్దిగా పసుపు, తర్వాత గరం మసాలా పౌడర్, తర్వాత కొంచెం ఫుడ్ కలర్ వేస్తున్నానండి. అవుటర్ కోటింగ్ కొద్ది కలర్ఫుల్గా ఉంటే, ఇది ఆరెంజ్ కలర్, ఆరెంజ్ ఫుడ్ కలర్ అనమాట. అంతే వేసాను చాలు.
అది ఆప్షనల్ అండి, కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. కొద్దిగా చాట్ మసాలా పౌడర్ వేస్తున్నాను. ఈ చాట్ మసాలా ఫ్లేవరే ఇట్లాంటి ఫ్రైస్లో చాలా బాగుంటుంది. కొద్దిగా ఇంకా దీన్ని ఒక్కసారి స్పూన్తో మంచిగా కలిపేసుకొని వాటర్ పోసుకొని కలిపేసుకోవడం. కొద్దిగా వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. అంతేనండి. ఇందులో ఇంకా వేయాల్సినవి ఏమీ లేవు, ఇంతే. క్యాలీఫ్లవర్ స్టవ్ ఆపేసానండి. చూద్దాం ఏ స్టేజ్లో ఆపేసాను అనేది. ఇట్లా మనం ఒక క్యాలీఫ్లవర్ తీసుకున్నామంటే ఇలా మనం ఫోర్క్తో గుచ్చితే అలా వెళ్తే చాలండి. అంతకు మించి మరీ మెత్తగా ఉడికించొద్దు, మెత్తగా ఉడకొద్దు అసలు. ఇంకొంచెం గట్టిగా ఉన్నా పర్వాలేదు. మళ్ళీ మనము డీప్ ఫ్రై చేసినప్పుడు ఇలా అయితే చాలా అన్నమాట. సో ఇంక ఇప్పుడు నేను ఇది వడపోసేసుకుంటాను. మంచిగా ఫిల్టర్ చేసేసుకుంటే ఆరిపోతాయి అన్నమాట. వేడి ఉండకూడదు. దానిపైన తడి కొద్దిగా ఉన్నా కూడా వెంటనే ఆరిపోతుంది. సో నేను ఒక బౌల్ తీసుకొని ఇందులో నేను ఫిల్టర్ చేసేసుకుంటాను. ఇలా చిల్లుల గిన్నె ఉంటుంది కదండి, చిల్లుల గిన్నెని పెట్టేసుకొని మనం ఉడకబెట్టుకున్న క్యాలీఫ్లవర్ని ఇందులో వేసేస్తే ఈ వేడికి ఏమవుతుందంటేనండి, దానికి ఉన్న పైన కొద్దిగా తడి ఉంటుంది కదా, అది కూడా ఇట్లా ఆరిపోయినట్టు అవుతుంది అనమాట. అప్పుడు మనం కలుపుకున్న పిండిలోకి తడి రాకుండా ఉంటుంది. 2 నిమిషాలు అది మొత్తము మంచిగా ఈ తడంతా పోయి నీళ్ళన్నీ కారిపోయే లోపల నేను ఇది పిండి కలిపేసేసుకుంటా. ఇందులో అన్నీ వేసేసాము కదా, కార్న్ ఫ్లోర్ వేసాము, మైదా పిండి వేసాము, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసాము కదా. కొద్దిగా వాటర్ తీసుకుంటాము. ఇందులో వేసుకుంటూ కలుపుకోవాలన్నమాట. మన ముక్కలకి కోటింగ్ అవ్వాలి. కొద్దిగా ముక్కలన్నీ మునిగే అన్నీ ఒకే గిన్నెలో వేసుకొని కలుపుకునేలాంటి ఈ సైజ్ గిన్నె తీసుకుంటే బాగుంటుంది. ఇందులోనే ముక్కలు వేసేసి కలిపేద్దాం. ఎలాగూ చేయి పెట్టాలి, తప్పదు. మనకి అవుటర్ కోటింగ్ కోసమే అన్నమాట. ఇదేం ముద్ద పైన ఏమైనా తినేది కాదు. మన క్యాలీఫ్లవర్కి పైన మంచి కోటింగ్. గోబీ, మన గోబీకి కోటింగ్ గోబీ 65. క్యాలీఫ్లవర్ మంచూరియా అన్నా, క్యాలీఫ్లవర్ పకోడీ అన్నా, ఏదైనా ఇదే, ఏం డిఫరెన్స్ లేదు. చాలా బాగుంటుందండి, టేస్టీ. ఇదే సీజన్ కరెక్ట్గా వింటర్ సీజన్లో వర్షాలు పడేప్పుడు ఇప్పుడే స్టార్ట్ అయ్యి బాగా వస్తున్నాయి. ఇంకా వింటర్ సీజన్కి ఫుల్ వస్తాయి క్యాలీఫ్లవర్స్ మనకి. అయిపోయింది కదా, ఇది కలపడం అయిపోయింది. ఒక్కసారి టేస్ట్ చూసుకుంటే బెటర్, ఉప్పు కారాలు సరిపోయాయా లేవా అని. ఇదే టైం, ఈ టైంలో మంచిగా ఉప్పు సరిపోయిందా లేదా ఇది కోటింగ్ కానీ చూసుకుంటే సరిపోతుంది. సో ఇంకా నేను ఇప్పుడు ఈ మన ఫిల్టర్ చేసుకున్న గోబీ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, ఇందులో వేసేస్తాం. అంతే, వేసేసుకొని మంచిగా ఒకసారి కలిపేసుకున్నాం. ఇది మనము చాలా ఎర్లీ స్టేజ్లోనే ఎక్కువ ఉడకకుండానే తీసేస్తే ఇలా మనం ఎంత తిప్పినా ముక్క చిరగదు అనమాట, ఫ్లవరు బ్రేక్ అవ్వదు. ఎక్కువసేపు ఉడికిస్తే ఏమవుతుందంటే ఆ పువ్వు ఇలా తిప్పేటప్పుడే ముక్కలుగా ముద్దగా అయిపోతుంది. సో అది ఉడికించుకోవడేటప్పుడు ఎంత ఉడుకుతుంది అనేది చాలా జాగ్రత్తగా గమనించుకోవాలండి. అదే మెయిన్. ఇంతే, ఇలా కలిపేసేసుకోవాలి. మనకు అవుటర్ ఒక కోటింగ్ అవ్వాలి అంతే, ముద్దగా పైన ఏం అక్కర్లేదు. సో ఇంకా నూనె వేడి చేసేసుకుందాం రండి. పొయ్యి మీద నూనె పెట్టేశాను. ఆల్రెడీ వేడైంది, ఆఫ్ చేశాను. ఇంకొంచెం వేడైన తర్వాత చూపిస్తాను. చక్కగా కలిపేసుకున్నాను ఇలాగా. ఇప్పుడు ఒకవేళ మీకు కలిపేటప్పుడు కనుక సరిగా కోటింగ్ అవ్వలేదు అనిపిస్తే ఇంకొంచెం కార్న్ ఫ్లోర్, కొంచెం మైదా, కొద్దిగా ఉప్పు కారాలు టేస్ట్ చూసి వేసుకోవాలన్నమాట. ఇదిగో ఇలా కలిపేసుకోవాలండి.
మంచిగా నేను అసలు చేయబెట్టలేదు, మొత్తం స్పూన్తోనే కలిపేశాను. ఇప్పుడు నూనె కాగింది కదా, ఇంకా వేసుకుందాం అనమాట. ఎందుకు నేను ఇంత చిన్న గిన్నెలో పెట్టుకున్నాను, చిన్న దానిలో అంటే ముక్క మునగాలి, కొద్దిగా ఎక్కువ నూనె పట్టాలి. మళ్ళీ నూనె అంత ఈ కొన్ని ఫ్లవర్ల కోసం అంత నూనె కాచుకొని వేస్ట్ చేసుకోవడం ఎందుకని చిన్నది పెట్టుకున్నాను అనమాట. ఒక ట్రిప్ ఎక్కువైనా పర్వాలేదు, కానీ మనకి నూనె కూడా మంచి నూనె వాడుకోవాలి కదా మనం ప్రతిసారి, అందుకని ఇదిగో మంచిగా స్పూన్తోనే తీసుకొని వేసేసుకుంటున్నాను నేను ఇలా. చాలా బాగుంటాయండి ఇవి ఈవినింగ్ స్నాక్స్. పిల్లలైతే ఇష్టంగా తింటారు, పార్టీస్లో ఫంక్షన్స్లో ఎందులో అయినా బాగుంటాయి. అంటే జాగ్రత్తగా వదిలేసుకోవడం. ఇప్పటికే సరిపోతాయి, ఒక 3 వాయిలు అవుతాయండి ఇవి. ఇంకో 1 ట్రిప్, అదొక 1 ట్రిప్, అంటే 3 టైమ్స్ వేస్తే మొత్తం అయిపోతాయి. అందుకనే పెద్ద బాండి పెట్టలేదు అనమాట, ఎందుకు నూనె అంతా వేస్ట్ చేసుకోవడం ఒకదానికోసం అని చెప్పేసి. చూద్దాం ఇది ఎక్కడి వరకు వస్తుంది. ఇప్పుడే పచ్చిగా ఉంది కాబట్టి ఒక్క నిమిషం ఆగుదాం, ఆగి ఇది మొత్తం సెటిల్ అయిన తర్వాత అప్పుడు తిప్పుదాం. మన గోబీ 65 రెడీ అయిపోయిందండి. రెడీ చూపిస్తాను అసలు ఎలా వేగాయో చక్కగా. కరక్కరమంట ఇవి. మనం కార్న్ఫ్లోర్ వేసాం, మైదా వేసాం కదా, ఇంకా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, చాలా బాగుంటుంది ఇది. పెళ్ళిళ్ళలో పేరెంటాల్లో ఈ మధ్య కూడా ఇవి బాగా పెడుతున్నారండి. వెజిటేరియన్ డిష్ కదా, సో నాన్ వెజ్ తినని వాళ్ళు కూడా చక్కగా చేసుకోవచ్చు. ఇంకో వాయి వేసేస్తాను. ఒకసారి మొత్తం కలిపేసుకొని వేసుకుంటా. నార్మలే, ఇందాక మనం ఎలాగ వేసుకున్నాం అలాగే. అంతే. ఇంకొకసారి మళ్ళీ ఇంకొక ట్రిప్ మాత్రం సరిపోతాయి, అప్పుడు వేసేసుకుంటే. అయితే మనం ఎంత వేసుకున్నా, ఎంత కరెక్ట్ కలుపుకున్నా అడుగున కొద్దిగా ఇలా పిండి మిగులుతుందండి. ఇలా మిగులుతుంది కదా, ఇందులో కొద్దిగా కాజు, కొద్దిగా పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు కలిపి మంచిగా ఒక్కసారి ఫ్రై చేసుకొని వాటి మీద వేసుకున్నామంటే ఆహా, చూసిన వాళ్ళు ఫస్ట్ వడ్డించుకునే డిష్ ఇదే ఉంటుంది. అందరు ఇష్టపడే డిష్ కూడా ఇదే, చాలా సేల్ అయ్యేది కూడా. సో ఖచ్చితంగా ఇది మాత్రం ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి. మోస్ట్లీ అందరికి వచ్చే ఉంటుందేమో, నా స్టైల్లో ఇది. కొద్దిగా పచ్చిదనం పోయాకే తిప్పుకోండి, స్పూన్ వెంటనే పెట్టేయకండి. అంతే, ఇది మళ్ళీ ఈ లెవెల్లో వేగాక అప్పుడు తీసేయడం. అంతే, రెడీ, ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా అంతే, మొత్తం కాల్చేసాక చూపిస్తాం. లాస్ట్ వాయి వేసేసానండి. అయితే ఇందులో అడుగున ఇంతే పిండి మిగిలింది. సో నేనేం చేస్తున్నా, ఇన్ని కాజు ఇందులో వేస్తున్నా అనమాట. ఇది పూర్తిగా ఆప్షనల్. ఇది ఇంతవరకు మనం బజ్జీలు వేసుకుంటే సరిపోతుంది, లేదు ఇంకొంచెం ఎక్స్ట్రా అడిషనల్ ఇది బ్యూటీగా ఉంటుంది అనమాట, కొంచెం రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది. సో ఇందులో కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, మన కాజు కొన్ని, తర్వాత కరివేపాకు వేసి ఇప్పుడు బాగా కలిపేస్తాను అనమాట. కలిపేసి ఈ వాయి తీసిన తర్వాత వేయించి పైనుంచి చేసుకున్నామంటే బాగుంటుంది. ఇలా పిండిలో మొత్తం కలిపేసుకున్నాం. మనం మిగిలింది కదా, ఇందులో కొద్దిగా పిండి అంతే, ఎక్స్ట్రా వేసుకోవాల్సిన పనేం లేదండి. కొద్దిగా ఈ కోటింగ్ అలా ఉంటే అందులో బ్యూటీగా ఉంటుంది అనమాట, అంతే. ఇంకొంచెం ఎక్స్ట్రా దీనికి ఉన్న ఉప్పు కారాలు కూడా దానికి పడతాయి, అంతే.
ఇది కలుపుకున్నాను కదా. ఇప్పుడు ఈ లాస్ట్లో ఒక్కసారి నూనెలో ఇవి కూడా ఫ్రై చేసుకున్నామంటే పైనుంచి చూడడానికి అందంగా ఉంటుంది, తినడానికి కూడా బాగుంటాయి అన్నమాట ఇవి. సో ఈ వాయి తీసేసాక ఇవి వేసి చూపిస్తాను. లాస్ట్ వాయి అయిపోయిందండి. అవి చేస్తుంటే మిగిలే ప్రసక్తే లేదు, చేస్తున్నంతలోనే ఇంట్లో వాళ్ళు తినేస్తుంటారు అదనమాట. ఇంకా ఇప్పుడు మనము కాజు అవన్నీ కలిపి పెట్టుకున్నాం కదా, అవి వేస్తున్నాను. కరివేపాకు వేస్తే చిందుతుంది. పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కాజు. కాజు ఒకటికొకటి అనుకుంటాయని నేను ఇలా సెపరేట్గా వేస్తున్నాను అనమాట. విడివిడిగా వేగితే బాగుంటాయి కదా. కరివేపాకు ఎక్కడ వేసామంటే అక్కడ చాలా ఆయిల్ గింజుతుంది. కానీ ఆ కరివేపాకు ఫ్లేవరే సూపర్ ఫ్లేవర్. ఎందులో అయినా అందం కూడా. మనం ఇలాంటి ఫ్రైస్లో పైన అయితే బ్యూటీ కోసమే వేస్తారనుకుంటా. వేగింది తీసి పడేయకండి, తినండి, బాగుంటుంది. అందుకోసమే నేను కొంచెం ఈ లాస్ట్లో మిగిలిన ఈ మసాలా అంటించాను అనమాట. తొందరగా వేగిపోతాయండి. కాజు ఫాస్ట్గా వేగుతాయి కదా, కొద్దిగా దగ్గరుండి చూసుకొని వేగంగానే ఇదో ఇలా వేగుతాయి. మంచిగా ఎర్రగా తీసేసి దీనిలో పైన వేసుకున్నామంటే వేగాక చూపిస్తాం. కాజు మంచిగా ఫ్రై అయిపోయాయండి. ఇంకా తీసేద్దాం. కాజు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు. ఇవి పూర్తిగా ఆప్షనల్. మనం కాజు వేసుకోవాలనుకుంటేనే వేసుకోవచ్చు, అవసరం లేకపోతే అవసరం లేదు. ఎక్స్ట్రా రిచ్నెస్ కోసం అంతే వేసుకోవచ్చు అని చూపిస్తున్నాను అంతే. మనం చేసే అకేషన్ని బట్టి, దాని ఇంపార్టెన్స్ని బట్టి వేసుకోవచ్చు అంతే. కొద్ది కరివేపాకు మిగిలింది, తీసేస్తాం. అంతేనండి. వావ్, గోబీ 65 అండి. సూపర్ డూపర్గా మధ్యలో కాజులు, మన వేయించిన పచ్చిమిరపకాయలు, దీనికి కూడా బాగా మసాలా పట్టించాము కదా. సూపర్ డూపర్గా ఉంటాయి. మన కరివేపాకు వేయించింది ఎంత ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయో. ఆల్రెడీ మేము చేస్తున్నప్పుడే చాలా వరకు తినేసాము. అంత టేస్టీగా ఉన్నాయి, ఆగలేము. ఇంట్లో వాళ్ళు కూడా తినేశారు, అంత బాగున్నాయి. కానీ నేను ఒకటైతే ఇప్పుడు టేస్ట్ చూస్తాను. మన సూపర్ డూపర్ చూసారా ఎంత బాగుందో. కలకలమంటున్నాయి. ఎందుకని కార్న్ఫ్లోర్ వేసాం కదా, అదిరిపోయిందండి టేస్ట్. అన్నీ ఏదైనా ఏ పార్టీ ఉన్నా, వెజిటేరియన్ పార్టీ ఉన్నా, ఏ చిన్నది పెద్దది ఈవినింగ్ స్నాక్స్ కింద కూడా చేయొచ్చండి. అంత బాగుంటుంది. ముందు తినేస్తా, అంత బాగుంది. పిల్లలకి బాక్సులకి బాగుంటుంది, ఈవినింగ్ స్నాక్స్కి బాగుంటాయి, ఏదైనా పెద్ద పెద్ద ఫంక్షన్స్లో బాగుంటాయి. ఎంత ఈజీ కదా చేయడం. ముందుగా ప్రిపేర్ చేసుకోవాల్సింది ఏమీ లేదు. టక్టక్క ముక్కలు కట్ చేసుకున్నామా, అందులో ముంచామా, వేసామా, రెడీ టు ఈట్. సూపర్గా ఉంటాయి. క్యాలీఫ్లవర్ నచ్చని వాళ్ళు ఉండరు కదా, అంత బాగుంటాయి. సో మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. మాల్వి కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి. బై బాయ్.